ఈరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేయబోయే ప్లేస్ జీవికే వన్ మాల్. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ మధ్యలో ఉన్న ఈ మాల్‌కి లగ్జరీ షాపింగ్, టేస్టీ ఫుడ్ అండ్ టైమ్ స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తారు అందరూ. మేము కార్ పార్క్ చేసి మాల్ లోపలికి ఎంటర్ అయినాము. మాకు అప్పుడే స్టార్‌బక్స్ కనిపించింది కానీ అది లోపల నుంచి ఎంట్రీ ఉంది, బయట నుంచి లేదు. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఇండిపెండెన్స్ డేకి థీమ్ పెట్టినారు కొంచెం. సో ఎక్కడ చూసినా ఇండియన్ ఫ్లాగ్‌వి కలర్స్ చూడొచ్చు. మాల్ మిడిల్‌లో ఒక బ్యూటిఫుల్ అక్వేరియం ఉంటది. ఇక్కడ మనము ఎక్కడ చూడని యూనిక్ ఫిషెస్ చూడొచ్చు. ఈ మాల్ గురించి మాట్లాడుకుంటే మనము, ఈ మాల్ వచ్చేసి మనకి 3,50,000 స్క్వేర్ ఫీట్ సైజ్ ఉంటుంది మొత్తం. అలానే మాల్ మొత్తం కలిసి ఒక 70+ స్టోర్స్ అయితే ఉన్నాయి. మీరు మార్నింగ్ వచ్చి ఒక్కొక్క స్టోర్‌కెళ్ళి చూసే వరకు ఈవినింగ్ అయిపోతది. అంత టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ప్లస్ ఫుడ్ కోసం మనకి చాలా వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి. నేను ఈ మాల్‌కి ఫ్రైడే అయితే వచ్చిన. సో మాల్ ఓవరాల్‌గా అయితే చాలా కొంచెం ఖాళీగానే ఉండే. సాటర్డే ఆర్ సండే అయితే చాలా ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మేము షాపర్స్ స్టాప్ అనే ఒక స్టోర్‌కి వచ్చినాము. ఇక్కడైతే ప్రతి బ్రాండ్ పెట్టాడు. సూట్స్ నుంచి షార్ట్స్, షర్ట్స్, టీ షర్ట్స్, షూస్ అన్నీ ఉన్నాయి దీంట్లో. మీకు ఎప్పుడైనా చాలా ఆప్షన్స్ ఇష్టమైతే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి. నార్మల్గా ఈసారి షాపింగ్ ఏం చేయలేదు. నెక్స్ట్ టైం వస్తే ఇక్కడికి వస్తా. అట్లనే ఈడ పక్కన వుడ్‌ల్యాండ్, వైల్డ్ క్రాఫ్ట్, స్కెచెస్ లాంటి పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో మీకు షార్టేజ్ ఏమి ఉండదు. మీకు బుక్స్ చదవడం అలవాటు ఉంటే ఇక్కడ క్రాస్‌వర్డ్ అనే ఒక స్టోర్ ఉంది. ఇక్కడ నాన్ ఫిక్షనల్, క్లాసిక్స్, ఫిక్షనల్ అన్నీ దొరుకుతున్నాయి. కాస్ట్ కూడా తక్కువనే ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం కన్నా ఇక్కడ చూసి తీసుకోవడం చాలా బెటరా. మాకైతే చాలా తెలిసినట్టు అనిపించింది. డ్యూన్ చాలా మూవీస్ నుంచి బుక్స్ చూసినాం కానీ మేమేం తీసుకోలేదు. మేమంతా షాపింగ్ అయిపోయిన తర్వాత వాచెస్ కూడా తీసుకోవాలి కదా. వాచెస్ తీసుకోవడానికి ఇక్కడ ప్రతి బ్రాండ్ వాచెస్ ఉన్న స్టోర్ ఉంది. స్టాప్లోనే. ఇక్కడైతే చాలా యూనిక్గా అనిపించినాయి వాచెస్. గెస్ నుంచి, కసియో నుంచి అన్నీ చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ప్లస్ మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ చాలా యూనిక్ వాచెస్ ఉంటాయి. నేనైతే మస్సీ అంట, నార్మల్గా కొనకపోయినా కానీ చాలా యూనిక్ ఉంటాయి వాచెస్, ఎప్పుడు చూడనివి. అయితే మాల్ మొత్తం తిరిగిన తర్వాత మేము కేఎఫ్సీకి వచ్చినాం తినడానికి. వచ్చిన తర్వాత ఆర్డర్ చేసిన తర్వాత ఏమైందంటే మా ఫ్రెండ్ గారు ఫస్ట్ టైం తింటున్నట్ట కేఎఫ్సీ. బాగానే ఉందని చెప్పిండు నాకైతే. ఇక మేము ఇద్దరం ఉండగానే 3 పర్సన్స్ అయితే ఫుల్ అయిపోగొట్టినాము. ఫుల్ ఆకలితో ఉండే. అయితే మేము చాలా స్టోర్స్ బయట నుంచి చూసాం కానీ లోపలికి వెళ్ళలే. సో ఇప్పుడు తిన్నాం కాబట్టి మేము లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఒక గిఫ్ట్ షాప్కి వెళ్ళాము. ఆ గిఫ్ట్ షాప్ ఏందో అర్థం కాలేదు మాకు. చెప్పులు ఉన్నాయి, అన్నీ కిచెన్ స్టఫ్ ఉన్నాయి, చిన్నపిల్లల టాయ్స్ ఉన్నాయి. ఇంకా మేము అర్థం కాక చూసేసి బయటకు వచ్చేసినాము. తర్వాత నైకి వెళ్ళి నాలాగా షూస్ ఏమున్నాయా, సేమ్ ఎంత ఉన్నాయా అని చూద్దామని పోయినాము. సేమ్ నాలాంటిది షూస్ అయితే లేకుండా వేరే ఉండే కానీ అన్నీ 6,000, 7,000 ప్లస్ ఉండే. సో మేము వదిలేసి వచ్చేసినాము. తర్వాత యాపిల్ స్టోర్కి వెళ్ళి కొత్త ఐప్యాడ్, కొత్త మ్యాక్బుక్ అవన్నీ చూసి వచ్చినాము. మీకు యాపిల్ ప్రొడక్ట్స్ కావాలంటే ఇక్కడ వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. కొత్తవి ఆల్రెడీ డివైజెస్ పెట్టినారు. అయితే ఈరోజు మొత్తము జీవికే మాల్లో బాటమ్ ఫ్లోర్ టు పైన 3 ఫ్లోర్స్ ఉన్నాయి, మొత్తం తిరిగినాము. అయితే ఓవరాల్గా ఏంటంటే షాపింగ్కి చాలా మంచి ప్లేస్. తక్కువ బడ్జెట్కి స్టఫ్ ఉన్నాయి, ఎక్కువ బడ్జెట్కి స్టఫ్ ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి ఏదైనా తీసుకోవచ్చుగా. మోస్ట్లీ చాలా బాగున్నాయి కానీ ఇంకా మరీ తక్కువ కంటే ఇక్కడ దొరకవు. మినిమమ్ అన్నీ కొంచెం ఎక్కువనే ఉంటాయి మినిమం ప్రైస్ అయితే. సో ఓవరాల్గా షాపింగ్ అయితే మంచిగా ఉంది. ప్లస్ ఫుడ్ ఇంకా చిల్గా అయితే బాగుంటుంది. ఇంకా ఫుడ్ది 3rd ఫ్లోర్లో ఫుడ్ కోసము స్పెషల్ కంపార్ట్మెంట్ ఉంటుంది. కేఎఫ్సీ, బర్గర్ కింగ్, దోశ అన్నీ టిఫిన్ అవి పెట్టిండు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో స్టార్బక్స్ పెట్టిండు. స్టార్బక్స్ మొత్తం సపరేట్ కింద మొత్తం ఉంటుంది. పైన 3rd ఫ్లోర్లో ఏమో ఫుడ్ గురించి ఉంటుంది. ప్లస్ ఇంకా ఓవరాల్గా అయితే చిల్ కానీ కూడా మంచి స్పాట్. మీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి జస్ట్ చిల్ కానీ తిరిగి కూర్చొని కొంచెం స్నాక్స్ లాగా తిని వాటర్ బాటిల్ తెచ్చుకొని కూర్చొని మాట్లాడుకొని కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇట్లా అంటే ఇట్లా ఎర్రర్స్, బ్యాడ్ థింగ్స్ అట్లా అంటే ఏమనిపించలేదు నాకైతే.
కొంచెం అక్వేరియంలో లైట్స్ లేవు, లైట్ లేని వల్ల కొంచెం సరిగ్గా అంత బ్యూటిఫుల్ అనిపించలేదు అవి అంతే. మీరు హైదరాబాద్లో ఉంటే పక్కా ఎప్పుడప్పుడు వచ్చి ఉంటారు ఇక్కడికి, రాకపోతే పక్కా వచ్చి చూసిపోవచ్చు అనే చెప్తాను నేనైతే.